ఎవ్రీవన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్కు అందరికీ కూడా స్వాగతం. నేను డాక్టర్ ఫిలోమినా మాట్లాడుతున్నాను. ఈరోజు మన దగ్గరికి ఒక అమ్మాయి ఇష్యూ వచ్చిందనమాట. అంటే తను అత్త చేత, మామగారి చేత, అలాగే భర్త చేత బాధింపబడుతున్నటువంటి ఒక బాధితురాలు అనమాట. తను చీరాల నుంచి మన దగ్గరికి హైదరాబాద్కు రావడం జరిగినది. వాళ్ళ తండ్రి, ఆ అమ్మాయి, వాళ్ళ యొక్క బంధుమిత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళు, అలాగే ఈ యొక్క ఇష్యూకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని మన దగ్గరకు తీసుకొని వచ్చినటువంటిది మల్లికార్జున గారు. నేషనల్ పోస్ట్లో ఉన్నటువంటి మన యొక్క మల్లికార్జున గారి యొక్క విషయాన్ని మన ముందుకు తీసుకొని వచ్చారంటే ఈ అమ్మాయికి న్యాయం చేయాలని. అయితే మనము హ్యూమన్ రైట్స్ త్రూ ఆ అమ్మాయికి ఎలాగ న్యాయం చేస్తాము అనేటువంటి విషయాన్ని మనము స్టెప్ బై స్టెప్ మనము చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ అమ్మాయితో మాట్లాడదాము. అమ్మ, మీ పేరేం పేరు? అరుణ. అరుణ, మరి మీకు మ్యారేజ్ ఎన్ని రోజులు అయింది? సంవత్సరం అయింది. మీ ఆయన పేరేం పేరుమా? రామకృష్ణ గారు. మరి మీకున్నటువంటి సమస్య ఏంటి చెప్పండి. అంటే భర్త నుంచి సమస్య ఉందా, అత్తమామల నుంచి ఉందా? ఎలాంటి సమస్యతో మీరు బాధపడుతున్నారు? మీ అత్తయ్య, మీ మామయ్య, అంటే ఏ రకంగా వాళ్ళు మిమ్మల్ని అంటే హింసించడం కానీ, లేకపోతే బాధ పెట్టడము, అలాగే ఏ విధంగా చేస్తున్నారు? ఇంకా అంతే, ఇంకా వేరే విషయాలు ఏం లేదు. అయితే చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో వంట చేస్తుంది, ఇంట్లో పనులన్నీ చేస్తుంది. ఈ అమ్మాయి చదువుకోలేదన్నమాట, అన్ఎడ్యుకేటెడ్, కొంచెం అమాయకత్వం అనమాట. వీళ్ళు మ్యారేజ్ చేసుకునేటువంటి సమయంలో ఆ అమ్మాయిని ఇష్టపడే చేసుకున్నారు, బలవంతంగా ఏం చేసుకోలేదు, ఇష్టపడే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళు ఇంట్లో పనులు సరిగ్గా చేయటం లేదని, నువ్వు సన్నగా ఉండవనేసి, నీకు పిల్లలు పుట్టరనేసి, ఇలాంటి విషయాలన్నీ కూడా పెట్టి ఆ అమ్మాయిని చెప్పి బాధ పెడుతున్నారు అనమాట. అయితే ఈ అమ్మాయికి ఇంకా ఎలాంటి బాధలు ఉన్నాయి చెప్పండి మీరు. ఇంకా ఇంకా ఇప్పుడు మీరు మీ తల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసారు కదా, పుట్టింటికి వచ్చేసారు కదా, మరి వాళ్ళే పంపించారా మీరు వచ్చేసారా? వాళ్ళే పంపించారు. ఏమని పంపించారు మిమ్మల్ని?